నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 38వ శ్లోకం అండి. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాత్ అష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిలం అద్భ్యః పయ ఇవ. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాత్ అష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిలం అద్భ్యః పయ ఇవ. ఈ శ్లోకం యొక్క భావం అండి. పరమేశ్వరి హృద్దేశంలో వికసితమై ఉన్న సంవిత్ కమలం నుండి స్రవించే మకరందానికి ఏకమాత్ర రసికులైన ఆ హంసద్వంద్వాన్ని నేను భజిస్తున్నాను. అది మహాపురుషుల మనోరూప మానస సరోవరంలో విహరిస్తుంటుంది. దాని వార్తాలాప పరిణామమే అష్టాదశ మహావిద్యల వ్యాఖ్య. ఆ ద్వంద్వం జల మిశ్రిత క్షీరాల నుండి పాలను పూర్తిగా వేరు చేయనట్లు దోషాల నుండి గుణాలను వేరు చేస్తుంది. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.